నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొట్టిన క్రమంలో కూడా షిఫ్ట్ కారులో ఉన్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరొక ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారి నాగార్జున సాగర్ లోని హాస్పిటల్కి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం ఎదురెదురుగా ఢీకున్నాయి. తార్ కారు అదే విధంగా షిఫ్ట్ డిజైర్ అతి వేగంగా వచ్చి ఢీకొన్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నిర్లక్ష్యంగా అతి వేగంగా వచ్చిన తార్ కారు షిఫ్ట్ కారును ఢీకొట్టిందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే ఢీకొట్టిన క్రమంలో కూడా షిఫ్ట్ కారును మొత్తం కూడా గుంజుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. 2 కార్లు మాత్రము నుజ్జు అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా తార్ కారుకు అంత ప్రమాదం జరగకపోయినా కూడా షిఫ్ట్ కారులో మొత్తం ఒక సైడ్కి మొత్తం దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి ఉంది. అదే షిఫ్ట్ కారులో కూడా ఇద్దరు భార్యాభర్తలు వస్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. వీళ్ళు హైదరాబాద్ సనత్ నగర్ వాసిగా కూడా గుర్తించారు పోలీసులు. మొత్తం ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది నాగార్జున సాగర్ పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని కూడా చెప్తున్నబడుతుంది. స్థానికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. తారు కారు మాత్రం అతి వేగంగా వచ్చి దీన్ని ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా మొత్తం నాగార్జున సాగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.